కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ నేత ప్రణవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గతంలో మంత్రి పొన్నంపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. వాటిపై స్పందించే క్రమంలో కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అవినీతి ఆరోపణలకు దిగారు. ఇవాళ చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని ప్రణవ్ సవాల్ చేయగా ఆయన సవాల్ని కౌశిక్ రెడ్డి స్వీకరించారు. ఆలయం దగ్గరకు వస్తానని కౌశిక్ రెడ్డి బదులిచ్చారు. ఆలయం దగ్గరకు కౌశిక్ రెడ్డి ర్యాలీగా బయలుదేరారు. నేతల సవాళ్ల పర్వంతో హుజూరాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే ఉండి అక్కడ సవాల్ ఎందుకు, ఇక్కడ మంత్రి ఎందుకు? మేం చెప్తున్నా సవాల్ స్వీకరిస్తావా? మేము వస్తా రేపు పొద్దున. ఇప్పుడు టైము ఒకటి అవుతున్నట్టుంది. మీకు టైం ఉంది ఎమ్మెల్యే గారు, ఒక రోజు మీరు కూడా రాండి. రేపు 11 o'clockకి రేపు పొద్దున మేమందరం అక్కడ చెల్పూర్ ఆంజనేయ స్వామి దగ్గర మేము ఉంటాం. మీరు రాండి, ప్రమాణం చేయండి. ఏమని ప్రమాణం? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు డబ్బులు తీసుకోవడం కానీ, జాబులు ఇప్పిస్తా అని, మిల్లర్ల దగ్గర నుంచి, ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పి నువ్వు రేపు వచ్చి ప్రమాణం చేయి. నేను ఒప్పుకుంటా. ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చిన్న పిల్లగాడు, తమ్ముడు లాంటోడు నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. తమ్ముని కోసం కాకపోయినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నిజాయితీ తెలవడానికి కోసం హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కాంగ్రెస్ నేత ప్రణవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఏం జరుగుతోంది? పోలీసులు ఏమన్నా వారిని అడ్డుకునే ప్రయత్నం ముందస్తుగానే చేస్తున్నారా? ధనలక్ష్మి, హుజూరాబాద్ లో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణవ్ ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హుజూరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. ఇప్పటికే హుజూరాబాద్ వెళ్లేటువంటి మార్గాలను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అక్రమ వసూళ్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటు ఇద్దరి మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రణవ్ బాబు స్పందించడం జరిగింది. కౌశిక్ రెడ్డికి దేవుని ఆలయం వద్దకు రావాలి, ప్రమాణం చేయాలి, ఎటువంటి అక్రమ వసూలు చేయాలి అని చెప్పి సవాల్ చేయడంతో ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఆ సవాలు స్వీకరించి ఈ రోజు చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ఇటు పార్టీ శ్రేణులు, ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ శ్రేణులతో పాటు ముఖ్య నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలివడంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అటువైపు అనుమతించడం లేదు. ఇద్దరు నేతలు వస్తే మాత్రం మధ్యలోనే అరెస్ట్ చేసే విధంగా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఒక ఉధృతమైనటువంటి టెన్షన్ వాతావరణం మాత్రం హుజూరాబాద్ లో నెలకొంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ సతీష్.